నమస్తే. నేను డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్, నిజామాబాద్. గత వారము అందరినీ కలిచివేసిన ఒక సందర్భం, నందిత ఒక యంగ్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంకి గురై మరణించడం జరిగింది. సో ఇలా నందిత లాగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ జరగడం జరుగుతుంది. కానీ ఓన్లీ మనము మీడియాలో కానీ అందరిలో డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది, ఓన్లీ ఒక విఐపి దీనికి గురైతే అప్పుడు యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మనం ప్రివెంట్ చేయాలి అంటే దీనిపై ఒక అవగాహన అనేది సంవత్సరానికి ఒకటి రోడ్ సేఫ్టీ వీక్ అని పెడతారు. అలా కాకుండా మంత్లీ ఒక రోజు కానీ ఒక వీక్ కానీ ప్రతి దగ్గర ఈ అవగాహన, లైక్ మెయిన్ ఇంపార్టెంట్ కాలేజెస్లో, స్కూల్స్లో, లేకపోతే రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసు, ఇటువంటి సదస్సులు, లేకపోతే జస్ట్ స్మాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే దీంతో కూడా మనము అనేకమైన యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడము అవుతుంది. మెయిన్ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలంటే మనము 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఎడ్యుకేషన్ అంటే అందరికీ మనము దాని గురించి ఒక అవగాహన కల్పించడము. ఎడ్యుకేషన్ అంటే స్కూల్ డేస్ నుంచి మనం స్కూల్స్లో కూడా రోడ్ యాక్సిడెంట్స్ అనే దాని గురించి చాలానే మనకు స్కూల్స్లో మన సిలబస్లో కూడా ఉంటుంది. హౌ టు ప్రివెంట్ రోడ్ యాక్సిడెంట్స్, వాట్ ఈస్ రోడ్ సేఫ్టీ అనేది మనం పిల్లలకు కూడా చెప్తాం. కానీ అది చెప్పినంత వరకే. దాన్ని ఒకసారి అందరం కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఒక ట్రాఫిక్ రెగ్యులేషన్స్, రూల్స్ ఎవరు కూడా పాటించడం జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్స్ ధరించేది ఎవరి కోసం? నాట్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్ నాట్ ఫర్ ద పోలీస్ అక్కడ హెల్మెట్ పెట్టుకోలేదని పోలీస్ ఆడ ఇన్స్పెక్షన్ చేస్తుంటే మనం పక్క దోవల నుంచి వెళ్ళిపోతుంటాం. కానీ హెల్మెట్ ఎవరి సేఫ్టీ? మన సేఫ్టీ, మన కోసం. ఎందుకంటే ఎనీథింగ్ మనకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇంట్లో మనకు ఎదురు చూసే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో దయచేసి ఓన్లీ హెల్మెట్స్ అందరు కూడా టూ వీలర్స్ నడుపుతప్పుడు అందరు కూడా హెల్మెట్స్, ఎస్పెషల్లీ మనం చూస్తే హైవేస్ మీద వితౌట్ హెల్మెట్స్ ట్రిపుల్ సవారీ 4 మెంబర్స్ ఒక బైక్ మీద ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక సేఫ్టీ ప్రొసీజర్స్ అనేది ఎవరు కూడా ఫాలో గారు. గవర్నమెంట్ సేఫ్టీ ప్రొసీజర్స్ పెట్టేది ఎవరి కోసం? మన సేఫ్టీ కోసం. సీట్ బెల్ట్స్ కూడా అందరు కూడా ధరించాలి. కెమెరాలో పడుతుంది అని మనం ధరించడం కాదు, మన సేఫ్టీ కోసం మనం ధరించాలి. ఇప్పుడు నందిత డెత్ సీట్ బెల్ట్ ధరించలేదు, అందుకోసమే అమ్మాయి ఎగిరి పక్కకు పట్టది. దాని 3 హెడ్ ఇంజరీ అయ్యి షీ హ్యాజ్ లాస్ట్ అ లైఫ్. సో అట్లా మనము మన సేఫ్టీ కోసము మనం పాటించాలి. కానీ ఎవరో గవర్నమెంట్ పోలీస్ పట్టుకుంటుంది, కెమెరాస్లో పడుతుందని కాదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో సెకండ్ ఈజ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం హైవేస్ మీద ట్రావెల్ చేస్తుంటే చూస్తాము రోడ్ రిపేర్స్ అయితే అక్కడ ఎవరు కూడా సరిగ్గా ఇండికేషన్స్ పెట్టరు. ఇక్కడ రోడ్ రిపేర్ అవుతుంది అని దానికి ఒక హైలైటింగ్ ఇండికేషన్ బోర్డ్స్ కానీ అవన్నీ కనిపించేటట్టు ఎవరు కూడా పెట్టరు. సో అది ఇంకొక ప్రాబ్లం. దాంతో కూడా స్పీడ్గా వచ్చి వెహికల్స్ వెళ్ళి గుద్దుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఫర్ డివైడర్స్ పక్క పొంటి కూడా హైలైటింగ్ బోర్డ్స్ కానీ పెయింట్స్ కానీ ఇండికేటర్స్ పెట్టాలి. దాంతో కూడా మనము ఎన్నో యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎంతో సేపటికి ఒక అంబులెన్స్ వస్తుంది. బట్ ఆ అంబులెన్స్ కూడా మనకు తొందరగా వచ్చేటట్టు ఎమర్జెన్సీలో మనకు అందుబాటులో ఉండి అట్లా కూడా మనం ఎన్నో లైఫ్స్ సేవ్ చేయొచ్చు. సో అంబులెన్స్ కూడా లేట్గా వస్తుంది, పేషెంట్ని షిఫ్ట్ చేయడం లేట్. అంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎమర్జెన్సీల ట్రామాల ట్రైన్ చేయడము, ఎస్పెషలీ హైవే ట్రామా సెంటర్స్ అని మనం చూస్తున్నాం. కానీ అవి ఎంతవరకు అవి పనిచేస్తున్నాయి అనేది మనకు చాలా డౌట్ఫుల్. సో ఒక దగ్గర ఇన్ని కిలోమీటర్స్కి ఒక అంబులెన్స్, అండ్ అంబులెన్స్ విత్ ఇన్ మినిట్స్ వస్తట్టు
ఒకటి ప్రోటోకాల్ అనేది ఫాలో అయితే అండ్ ఆ అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ అయ్యి ఇమీడియట్గా పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అది కూడా చేస్తే డెఫినెట్గా దాని ద్వారా కూడా మనము ఎన్నో యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మన దేశంలో ప్రతి సంవత్సరము 4.6 lakhs యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అందులో 1.6 lakhs డెత్స్ అవుతున్నాయి. మన తెలంగాణకు వచ్చే వరకు దేర్ అరౌండ్ 22,000 to 25,000 యాక్సిడెంట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్, అందులో అరౌండ్ 3,000 to 4,000 డెత్స్ జరుగుతుంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే అది ఓన్లీ గవర్నమెంట్ చేతిలో కాదు, పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. మన హెల్త్, మన లైఫ్స్ మనం కాపాడుకోవాలి. సో దయచేసి నేను అందరినీ కోరేది ఒకటి ఏంటంటే 2-wheelers వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించండి. 4-wheelers నడిపేటోళ్ళు దయచేసి సీట్ బెల్ట్స్, ముందల వాళ్ళే కాకుండా వెనకాల వాళ్ళు కూడా సీట్ బెల్ట్స్ మనకు ప్రొవైడ్ చేసింది దేనికి, మన ప్రాణాలు కాపాడుకుంటానికే కదా. డెఫినెట్గా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్స్ ధరించాలి. తర్వాత ఓవర్ స్పీడింగ్ అనేది అవాయిడ్ చేయండి అండ్ డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బీ సేఫ్, ఎందుకంటే ఆల్వేస్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ బిహైండ్. సో బీ సేఫ్, డ్రైవ్ సేఫ్. థ్యాంక్ యూ.